పేద పిచ్చుక. చిన్ను రోజంతా ఎంతో కష్టపడి పనిచేసి వచ్చిన కొంచెం డబ్బుతో ఇంటికొస్తూ ఉంటే చిన్ను చేతిలో డబ్బులు ఉండడం చూసి చీచు, ఆహా, ఎలాగైనా ఈ అమాయకపు పిచ్చుక దగ్గర డబ్బులు కొట్టేయాలి, దానికి ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి అని ఆలోచించుకుంటూ చిన్ను వైపుకు వెళ్తూ ఉంది. సరిగా కడుపు నింపుకొని వారం రోజులపైనే అవుతుంది. ఈ రోజు డబ్బులొచ్చాయి కదా, మంచి ఆహారం వండుకొని తింటా. మళ్లీ ఒక వారం రోజుల పాటు సగం ఆహారంతో గడిపేయొచ్చు అని తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే చీచు దగ్గరకొచ్చి, చిన్ను, నాకు గత వారం 10 రోజులుగా ఒంట్లో అస్సలు బాగుండడం లేదు. ఆస్పత్రికి వెళ్లాలంటే చేతిలో రూపాయి కూడా లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు. నువ్వే ఎలాగైనా సహాయం చెయ్యాలి. కాదనుకు చిన్ను, నువ్వు కాదంటే నా ప్రాణాలు పోతే దానికి కారణం నువ్వే అవుతావు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకులే చీచు. ఇదిగో నా దగ్గర ఇవి తప్ప వేరే డబ్బేమీ లేదు. నేను కూడా పొద్దంతా పనికి వెళ్లి వస్తే వచ్చిన డబ్బులివి. వారం తర్వాత కనీసం ఈ రోజైనా ఏదైనా తిందామని అనుకున్నా. సర్లే, నీకు ఆరోగ్య సమస్య కదా, ఇదిగో ఈ డబ్బు తీసుకో. సరే, అలాగే చిన్ను అని చిన్ను చేతిలో డబ్బులు లాక్కుని వెళ్లిపోతుంది చీచు. పాపం, ఎలాగైనా సరే చీచూకి ఆరోగ్యం బాగుండాలి అనుకుంటూ ఇంటికి వెళ్లి ఆకలితో పడుకుంటుంది. పాపం, చీచు హాస్పిటల్కి పోయిందో లేదో, ఇప్పుడు తనకెలా ఉందో ఒకసారి చూసి వస్తే బాగుంటుందేమో. నా అవసరం ఏమైనా ఉండొచ్చేమో కూడా అనుకుని లేచి చీచు ఇంటికి బయలుదేరుతుంది. చీచు ఇంట్లో తన స్నేహితులతో కలిసి చిన్ను ఇచ్చిన డబ్బులతో మద్యపానంలో మునిగిపోయి ఉంటుంది. స్నేహితులారా, చిన్ను వస్తుంది. నేను రేపు ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్తాను అని చెప్పండి. చేతకాక పడుకున్నాను అని చెప్పండి, సరేనా అని చెప్పి చిన్ను ఇంట్లోకి వచ్చేలోపే పడుకున్నట్టు నటించడం మొదలు పెడుతుంది చీచు. చిన్ను తనకి చేత కావడం లేదని ఏమీ తినకుండా అలాగే పడుకుంది. రేపు ఉదయాన్నే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నాం. కాని డాక్టర్ని కలిస్తే ఇంకా చాలా డబ్బులు అవసరపడతాయని చెప్పాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాను. అదే ఆలోచనలో ఉన్నాం. ఇంతలో నువ్వొచ్చావు. అయ్యో, ఇంత పనైందా? సరే, మా ఇంట్లో మా అమ్మ గుర్తుగా దాచుకున్న గొలుసు ఒకటి ఉంది. దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో చీచుని ఆస్పత్రిలో చేర్పిద్దాం. అయ్యో, మీ అమ్మ జ్ఞాపకం అంటున్నావు. అమ్మడం అవసరమంటావా? లేదు, మా అమ్మ జ్ఞాపకం ఒక ప్రాణం కాపాడడం కోసం ఉపయోగపడుతుంది అంటే మా అమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది. సరే, ఆ గొలుసు తీసుకుని వస్తాను అని వెళ్లబోతూ చిన్ను కళ్ళు తిరిగి పడిపోతుంది. చీచు నెమ్మదిగా లేచి చూసి, అరే, చాలా రోజులుగా సరిగా తినలేదు అని మొత్తుకుంది కదా, దానివల్లే ఇలా పడిపోయి ఉంటుంది. డబ్బులిచ్చింది కదా, ఇంకా మనకి దీంతో ఏం పని? హాహాహా, నేను నీలాగే గాలం విసిరా. పిచ్చిది బుట్టలో పడింది. వాళ్ళమ్మ గొలుసు కూడా ఇస్తాను అంది. అది మన చేతికొచ్చిందా, మన 4 రోజులు పైసాకి ఇబ్బంది లేకుండా బ్రతికేయచ్చు. ఏమంటారు? అంతేగా. మీకు కొంచెమైనా బుద్ధుందా? చావు బ్రతుకుల్లో ఉన్న చిన్నుని పట్టించుకోకుండా తానిస్తానని చెప్పిన గొలుసు గురించి ఆలోచిస్తున్నారు. శరీరంలో ఏ మూలనైనా మానవత్వం అనేది ఉందా మీకసలు? ముందు తనని ఇంటికి తీసుకుని వెళ్దాం పదండి. అవునవును, తాను చెప్పింది నిజమే. చిన్నుని వాళ్ళింట్లో పడేసి వాళ్ళమ్మ గొలుసెక్కడ ఉందో వెతుక్కుని వద్దాం పదండి. ఆలస్యం చేయకండి. మళ్ళీ తనకేమన్నా జరిగితే మనమీదకొస్తుంది. ఇంట్లో పడేద్దాం. అవును మిత్రమా, తననింట్లో పడేశామనుకో, బ్రతికితే ఎలాగో గొలుసు మనకిస్తాను అంది కాబట్టి తెచ్చుకున్నాం అని చెప్పొచ్చు. కర్మకాలి ఇంకేదైనా జరిగిందే అనుకో, ఇక ఆ గొలుసు గురించి మనల్ని అడిగేవారు కూడా ఉండరు. ఆలోచన బాగుంది కదా అని చెప్పిన తర్వాత ముగ్గురు కలిసి చిన్నుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటారు. దారిలో వాళ్ళని చూసిన రాము దగ్గరకొచ్చి, చిన్నుకేమైంది? ఎందుకులా మోసుకొస్తున్నారు? అవ్వడానికేముంది, ఈరోజు ఏదో పనికి పోయింది. డబ్బులొచ్చాయి కదా, తప్పతాగి పడిపోయింది. మా ఇంటి ముందు పడిపోయిందని తన ఇంట్లో పడుకోబెట్టడానికి తీసుకుని వెళ్తున్నాం. ఎన్ని రోజులు నలుగురికి 4 రకాల మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు అనుకున్నా, కాని ఈ మధ్య మోసాలు చేయడం కూడా నేర్చుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేను మోసం చేయడమేంటి? తప్పదాగిన దాన్ని ఇంటికి చేర్చడం తప్ప? చిన్ను నీ ఇంటికొచ్చే ముందే నన్ను కలిసింది. నువ్వెంత మోసగాడివో చెప్పిన తర్వాత తాను అన్న మాట ఏంటో తెలుసా? చిన్ను, నువ్వేంటి ఇక్కడ ఈ సమయంలో? అదేం లేదు, చీచూకి ఆరోగ్యం బాగుండడం లేదంటే కదా, కలిసేసి వద్దామని వెళ్తున్నాను. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ లేదు. వాడు తాగడానికి ఇలా నలుగురికి 4 మాటలు చెప్తూ ఉంటాడు. దాన్ని నువ్వింతలా నమ్మవలసిన అవసరం లేదు. పోయిన డబ్బులు ఎలాగో తిరిగి రావులే కాని ఇంకోసారి అలా మోసపోకు. తాను చెప్పింది అబద్ధమైతే తనకి ఏ ఆరోగ్య సమస్య లేనట్టే కదా, అప్పుడు ఇంకా మంచిదే కదా. తాను చెప్పింది అబద్ధమైనా కూడా పర్లేదు,
కాని ఒకవేళ నిజమై ఉంటే నేను సమయానికి సహాయం చేయకపోతే ఎంత ప్రమాదం. అందుకే సహాయం చేశాను. ఇక నేను వెళ్ళి వస్తా. అలా నీ దగ్గరకొచ్చింది. అలాంటి చిన్నుని పట్టుకొని అన్నేసి మాటలంటున్నావు. సిగ్గులేదు నీకు? నా తప్పు నేను తెలుసుకున్నాను. వెంటనే చిన్నుని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం పదండి అని నలుగురూ కలిసి చిన్నుని ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. లేదమ్మా, తాను చనిపోయి చాలాసేపయింది. కాసేపటి ముందే తీసుకుని వచ్చి ఉంటే బ్రతికేది. నలుగురు మోసుకొచ్చారు కదా, అలాగే మీ నలుగురు కలిసి కాటికి మోసుకెళ్ళండి. అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది డాక్టర్. తనను నేనే చంపేశాను. నా కోసం తాను ఎంతలా ఆలోచించింది. నేను మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించాను. ఇలా జరగడానికి నేనే కారణం. ఖచ్చితంగా నేనే కారణం అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు చీచు. అనాథ పిచుక కష్టాలు. ఇళ్లమీద పడి ఉన్న మంచుని శుభ్రం చేసుకుంటూ పక్షులన్నీ కష్టపడుతూ ఉంటే చిన్ను అటుగా వెళ్తూ ఉంటుంది. చిన్ను, ఈ మంచుతో మేమందరం బాధపడుతూ ఉన్నాం. పైగా పక్కన నది నుంచి నీళ్లు ఊర్లోకి వస్తున్నాయి. దీని గురించి అందరం చర్చించుకుందాం అని అనుకున్నాం కదా. నువ్వేమీ పట్టనట్టు అలా ఉన్నావేంటి? మీకు ఇల్లు, పిల్లలు, తిండి, నిద్ర ఇవే పనులు. నాకు అలా కాదు, చాలా పనులున్నాయి. అందుకే వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది. నేను కూడా మొన్న తన దగ్గరికి వెళ్లి ఊరి బాగు కోసం చందాలడిగితే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, అయినా డబ్బులని నీటికి అడ్డంగా వేసి ఆపుతారా అని వెటకారంగా మాట్లాడింది. సరే, రేపు సమావేశంలో మాట్లాడదాం. ముందు ఈ పని కానివ్వు అని తమ తమ పనుల్లో పడిపోతాయి. తర్వాతి రోజు పక్షులన్నీ ఊరి మధ్యలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. చూడండి మిత్రులారా, చిన్నుకి మన ఊరి గురించి గాని ఊరి సమస్యల గురించి గాని పట్టడమే లేదు. ఇప్పుడు అందరూ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి కూడా తాను రాలేదు. చూడండి, తాను మన ఊరిలో ఉండడం కూడా అనవసరం. ఇలాంటి బాధ్యత లేని వాళ్లు ఊరిలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సరే, మనందరం కలిసి చిన్ను ఇంటికి వెళ్లి తనతో ఈ విషయం గురించి మాట్లాడదాం. అప్పుడు తానేమంటుందో చూసి మన నిర్ణయం మనం తీసేసుకుందాం. ఏమంటారు? అలా అందరూ కలిసి చిన్ను ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లేసరికి చిన్ను ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది. వీళ్ళని చూడగానే చిన్ను బయటకొచ్చి, చూడండి, నాకు తెలిసి మీరు ఏర్పాటు చేసిన సమావేశానికి రాలేదని అడగడానికి వచ్చి ఉంటారు. నేనిప్పుడు మీతో మాట్లాడలేను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇక మీరు వెళ్ళండి. నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఈరోజు నీ సంగతి తేలిపోవాలి. నీకు ఊరి సమస్యలు అనవసరమనుకుంటే ఈ ఊరికి కూడా నీతో అనవసరమే. ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందిక్కడి నుంచి వెళ్ళండి. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పాను కదా. ఇంకా ఇక్కడే ఉంటే ఇంటి మీదకొచ్చి దాడి చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. వెళ్ళండి ఇక్కడ్నుంచి అనగానే పక్షులు కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. చిన్ను లోపలికి వెళ్లి యథావిధిగా ఇంట్లో ఉన్న వాళ్లతో మాట్లాడడం మొదలు పెడుతుంది. కోపంగా పక్షులు వెళ్తుంటే చీచూ మాట్లాడుతూ, ఇలా మాటలతో చెప్తే చిన్ను వినేలా లేదు. చేతలతో చెబుదాం. మంచు పడుతుంటే ఇంట్లో వెచ్చగా కూర్చుని ఉంటుంది కదా. అలాగే సాయంత్రం అవ్వగానే నది నుంచి నీళ్లు ఊర్లోకొస్తుంటే ఎత్తులో ఇల్లు ఉందని ఏవీ పట్టనట్టుంటుంది కదా. ఆ ఇంటిని తగలబెట్టి మనం ఈరోజు చలి కాచుకుందాం. రేపటినుంచి ఏం చేస్తుందో చూద్దాం. పక్షులన్నీ కూడా ఆ క్రూరమైన సలహాకి సరే అనుకుని మంట తయారు చేసుకుని చిన్ను ఇంటిని తగలబెట్టడానికి వెళ్తాయి. అనుకున్నట్టుగా చిన్ను ఇంటి మీద మంట వేస్తాయి. వెంటనే చిన్ను తనతో పాటు ఉన్నవాళ్లు కూడా బయటకు పరిగెత్తుకొస్తారు. ఏంటి చిన్ను ఇది? మమ్మల్ని మాట్లాడాలి అని పిలిచి చంపాలని చూస్తావా? అయ్యో, అది కాదండి. మిమ్మల్ని చంపాలని కాదు, ఏదో పొరపాటుగా జరిగింది. దానికి మీరు ఇలా. పొరపాటు కాదు, తగిన శాస్తి. నీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. నీలాంటి వాళ్లతో స్నేహం చేసినందుకు వీళ్లకు కూడా ఇలాగే జరగాలి. ఏంటి చిన్ను, ఈ ఊరి ప్రజల కోసమా నువ్వింతలా మా వెంట తిరిగింది? నా ఊరు సమస్యలో ఉంది అంటూ కాళ్లావేళ్లా పడి మా చుట్టూ తిరిగా. ఊరి వాళ్ళందరూ అమాయకులు అన్నావు. ఇళ్లని ఇలా కాల్చేయడం, మాలాంటి అధికారుల మీద అరవడమా అమాయకత్వం అంటే? చూడు చిన్ను, నువ్వు అంతలా బ్రతిమాలుతూ మా వెంట తిరుగుతుంటే మీ ఊరికి నిజంగా సమస్యలున్నాయని అనుకున్నాం. కాని ఊరి సమస్యల కన్నా మీ పగలు ప్రతీకారాలు మీకు ముఖ్యమైనప్పుడు మాలాంటి వాళ్లతో మీకు అవసరం లేదు అని వాళ్లు వెళ్లిపోబోతుంటే చిన్ను వెళ్లి వాళ్ల కాళ్ల మీద పడిపోతుంది. అయ్యా అయ్యా, అలా అనకండి. ఇక్కడి వరకు వచ్చిన దాన్ని వెనక్కు తీసుకెళ్లకండి. సాయంత్రం అవ్వగానే నదీ ప్రవాహం పెరిగి ఊరంతా నీట మునుగుతుంది. దీనికి తోడు మంచు. రాత్రంతా నీటిలో, ఉదయమంతా మంచులో ఉండవలసిన పరిస్థితి ఈ ఊరిది.
మీరే ఎలాగైనా కాపాడాలయ్యా అని వేడుకుంటూ ఉంటే అప్పుడు ఊరి వాళ్లకు అర్థమై వాళ్లు కూడా ఆ ఆఫీసర్స్ ని బతిమారడం మొదలు పెడతారు. అయ్యా, ఏదో పనికిరాని ఆవేశంలో ఇలాంటి పనులకు పూనుకున్నాం. క్షమించండయ్యా. ఊరిని బాగు చేయడానికి వచ్చారని అస్సలు అనుకోలేదు. మీ ఊరి బాగు కోసం వస్తే కాళ్ల మీద పడతారు, లేదంటే ఇల్లులు కాల్చి చంపేస్తారా? ఇలాంటి వాళ్ళని తెలిస్తే చిన్ను ఇంటికి వచ్చేవాళ్లం కూడా కాదు అని అంటుండగానే నదీ ప్రవాహం పెరిగి నీళ్లన్నీ ఊర్లోకొస్తున్నాయి. పక్షులన్నీ సర్దుకునేలోపే నీళ్లు వాటిని ముంచేశాయి. నీటిలో మునుగుతూ లేస్తూ పక్షులు తమ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇదయ్యా మా పరిస్థితి. అందుకే ఇంతకాలం మీ వెంట పడ్డాను. ఇది చూసిన తర్వాతైనా మా ఊరికి ఏదైనా చెయ్యండయ్యా. సరే, ఇంత ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని తెలిసాక కూడా ఏం చేయకపోతే మాకింత పెద్ద అధికారాలు ఎందుకు? ఖచ్చితంగా చేస్తాం. కాని ఖచ్చితంగా ఈ ఊరి ప్రజల కోసం మాత్రం కాదు. నువ్వు ఈ ఊరి కోసం కష్టపడిన విధానం చూసి, నువ్వు పెట్టుకున్న అర్జీలతో మా ఆఫీసులో ఒక గది నిండిపోయింది. దానికోసమైనా ఖచ్చితంగా చేయిస్తాం అని చెప్పి అదే నీటిలో కష్టపడుతూ ఆ అధికారులు వెళ్లిపోతారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత కొందరు వచ్చి నది దగ్గర పనులు మొదలు పెడతారు. చూస్తుండగానే వారం రోజుల్లో అక్కడ చిన్నపాటి ఆనకట్టను నిర్మించేస్తారు. ఆ తర్వాత నుంచి ఊర్లోకి నీళ్లు రావడం లేదు. పక్షులన్నీ కాలిపోయిన తన ఇంటిని బాగు చేసుకుంటున్న చిన్ను దగ్గరికి వెళ్లి క్షమాపణలు వేడుకుంటాయి. చూడండి, నేను చెప్పేదాన్ని కాదు, కాని చెప్తున్నాను. మీరు ఊరిలో సమస్య ఉందని ఊరిలో కూర్చుని మనం మాట్లాడుకోవడం వల్ల ఏమీ తేడా ఉండదు. ఏ సమస్యకైనా ఎదురెళ్తేనే కదా పరిష్కారం దొరికేది. అందుకే నేను ఊరిలో ఉన్నా మీతో సమయం వృధా చేయకుండా అధికారుల వెంట పడ్డాను. దానివల్లే ఈ పని జరిగింది. ఇక నుంచైనా ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే వీళ్లు రాలేదు, వాళ్లు రాలేదు అని సాకులు చెప్పడం మానేసి మనం ఏమి చేయగలం, ఎంతవరకు చేయగలం అనే దానిమీద దృష్టి పెట్టండి. ఇక ఉంటాను అని తన ఇంటి లోపలికి వెళ్లి తన పని తాను చేసుకుంటుంది చిన్ను.